మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. స్మార్ట్ ఫోన్స్ ఇలా వాడకపోతే కష్టమే. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గ్యాడ్జెట్స్. టిప్స్ టు యూజ్ మొబైల్ సేఫ్లీ. స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదా కాదా అన్న డిబేట్కి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. స్మార్ట్ ఫోన్స్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? WHO ఏం చెప్తోంది? స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, వైఫై రౌటర్స్ వీటన్నిటి నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరమని, లేదు కాదు అని ఎప్పటికప్పుడు ఒక డిబేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక్క నిమిషం ఈ విషయాన్ని పక్కన పెట్టి సరిగ్గా చూస్తే స్మార్ట్ గ్యాడ్జెట్స్ అనేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయని ఇప్పటికే మనకు అర్థమయ్యే ఉంటుంది. ఇది మనం ఒప్పుకోని నిజం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్. దీని సాయంతో ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం. చదువులో డౌట్ వస్తే ఇట్టే సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. ప్రేమించే వాళ్ళు దూరంగా ఉంటే ఆ లోటు తెలియకుండా వాళ్ళు పక్కనే ఉన్నట్లు వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నాం. మరోవైపు దీనితో కాలు కదపకుండా అయిపోయే పనులు ఇంకెన్నో. ఆకలిగా ఉంటుందా? యాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. కావలసిన వస్తువు ఎన్ని షాపులు తిరిగినా దొరకట్లేదా? ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఎక్కడికో వెళ్ళాలి కానీ చేతిలో బండి లేదు, ఆటో దొరకట్లేదు. ర్యాపిడో, ఓలా ఉన్నాయి. రోజంతా కష్టపడి పనిలో అలసిపోయి ఇంటికి వచ్చాం. మార్కెట్కి వెళ్ళే ఓపిక లేదు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ ఉన్నాయి. ఆఖరి క్షణం ఖాళీ దొరికిన ఆ ఖాళీని కంటెంట్తో నింపేసి మనల్ని ఎంగేజ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇలా మన అవసరం ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఈ స్మార్ట్ ఫోన్. అయితే ఆ ఉపయోగాలతో పాటు శారీరకంగా, మానసికంగా మనల్ని నాశనం చేసే టికింగ్ టైం బాంబ్ కూడా ఇదే. జియో పుణ్యమా అని ముందు దీని వాడకం మనకి అలవాటైంది. తర్వాత అలవాటు మెల్లిగా అడిక్షన్గా మారింది. ఈ స్మార్ట్ ఫోన్స్ని చూసి చూసి నిద్రలేమి సమస్యలు మనల్ని చుట్టుముట్టాయి. భరించలేని తలనొప్పి మైగ్రేన్గా మారి ఇబ్బంది పెడుతుంది. ఫోన్లకు అంకితం అయిపోయి శారీరక కష్టం మరిచిపోయి ఫిజికల్ ఫిట్నెస్ అన్న మాటే ఎగతాళి అయిపోయింది. మరోవైపు మనలో అనవసరమైన ఆందోళన, ఒత్తిడి, కోపం పెరిగిపోయాయి. మెల్లిగా మన మానసిక ఆరోగ్యం చెల్లాచెదురై మనల్ని మనమే కోల్పోయే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన డిబేట్ దగ్గరికి వద్దాం. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, వైఫై రౌటర్స్ వంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. మరి ఇది మన ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే మంచిది కాదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్స్ వంటి ప్రాణాంతకమైన అనారోగ్యాలు మనల్ని ఆవహిస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు. WHO అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, IARCనే కొన్నాళ్ల క్రితం ఈ విషయాన్ని మనకు తెలియజేసింది. అలా ఎందుకు అందో, దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలియజేసి మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అయితే అంతకంటే ముందు మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఈ వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. స్మార్ట్ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదా కాదా అన్న డిబేట్కి ప్రధాన కారణం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది రెండు రకాలుగా ఉంటుంది. దీంట్లో మొదటి టైప్ అయోనైజింగ్ రేడియేషన్, రెండో టైప్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. ఎక్స్రేస్, గామా రేస్, కొన్ని రకాల యూవీ రేస్ నుంచి వచ్చే రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందకే వస్తుంది. మొదటి టైప్ అయిన ఈ అయోనైజింగ్ రేడియేషన్ నుంచి వచ్చే ఎనర్జీ చాలా శక్తివంతమైంది. దీనికి ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని తొలగించే సామర్థ్యం ఉండడం వల్ల మన శరీరంలోని సెల్స్ని, DNAని నేరుగా దెబ్బతీయగలదు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, వైఫై రూటర్స్ నుంచి వచ్చే రేడియేషన్ రెండో టైప్ అయిన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందకే వస్తుంది. ఈ రేడియేషన్ అయోనైజింగ్ రేడియేషన్లా మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమైనది కాదు అని అందరూ చెప్పే మాట. కానీ అమితంగా తీసుకుంటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఇది కూడా అంతే. మన మొబైల్ ఎప్పుడూ మన శరీరానికి దగ్గరలో ఉంటే చేతుల్లో ఉంటుంది, లేదంటే మన పాకెట్స్లో ఉంటుంది. దీనివల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ సులభంగా మన శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. మనం కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ని చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. అది కూడా గంటలు గంటల తరబడి మాట్లాడతాం.
దీంతో రేడియేషన్ మన బ్రెయిన్లోకి ఈజీగా ఎంటర్ అయిపోతుంది. దీర్ఘకాలం ఇదే పద్ధతి కొనసాగితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది. వైఫై రూటర్లు చాలామంది బెడ్రూమ్లో పెట్టుకొని ఉపయోగిస్తారు. దీని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ల్యాప్టాప్ల విషయానికి వస్తే వీటిని ఎక్కువగా ఒళ్ళో పెట్టుకునే ఉపయోగిస్తారు. దీనివల్ల రేడియేషన్ నేరుగా మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్పై ప్రభావం చూపి మగవాళ్లలో స్పర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తుంది. మహిళల్లో కూడా యూటరస్, ఓవరీస్ ఎఫెక్ట్ అయ్యి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. దీంతో చాలామంది సంతానం కలగక నరకం చూస్తారు. ఇలా ఈ రేడియేషన్కి దీర్ఘకాలం ఎక్స్పోజ్ అవ్వడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇది ఆధునిక యుగం. ఇక్కడ ముందుకు సాగాలంటే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ సాయం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం చేయగలిగింది వీటి వినియోగాన్ని మానడం కాదు, వినియోగించే విధానాన్ని మార్చడం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ ల్యాప్టాప్ వాడే విధానం మార్చండి. మీ ల్యాప్టాప్ని వాడేటప్పుడు దాన్ని ఒళ్ళో పెట్టుకోకుండా మీకు మీ ల్యాప్టాప్కి కొంచెం దూరంగా ఉండేలా చూసుకోండి. ల్యాప్టాప్ని మీ ముందు ఒక అడుగు దూరంలో టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేయండి. కుదిరితే బ్లూటూత్ కీబోర్డ్ని, మౌస్ని వాడండి. ఎందుకంటే వైఫై రేడియేషన్ కంటే బ్లూటూత్ నుంచి వచ్చే రేడియేషన్ తక్కువ. ఒకవేళ మీరు డెస్క్టాప్ వాడేవాళ్ళైతే సమస్య లేదు. తర్వాత మొబైల్ ఫోన్ని హ్యాండిల్ చేసే విధానం మార్చండి. మొబైల్ ఫోన్ని పాకెట్లో పెట్టుకొని క్యారీ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఈ అలవాటు మానుకొని మొబైల్ ఫోన్ని దూరంగా ఒక బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయండి. కాల్స్ మాట్లాడేటప్పుడు ఫోన్ని లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడటం అలవాటు చేసుకోండి. లేదంటే ఇయర్ ఫోన్స్ వాడండి. ఇక నిద్రపోయేటప్పుడు ఫోన్ తలదింటి కింద పెట్టుకొని పడుకోవడం చాలామందికి అలవాటు. ఇది కూడా మార్చాలి. రాత్రిపూట ఇలా ఫోన్ని పక్కనే పెట్టుకోవడం వల్ల రేడియేషన్ డైరెక్ట్గా మెదడులోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అలవాటు కూడా మానుకొని ఫోన్ని దూరంగా పెట్టి పడుకోండి. కుదిరితే మీ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి. అలాగే వైఫై రూటర్ స్థలాన్ని మార్చండి. వైఫై రూటర్లను బెడ్రూమ్లో ఉండకుండా జాగ్రత్త పడండి. దీన్ని మీరు ఉన్న చోటే పెట్టడం వల్ల దీని రేడియేషన్ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ వైఫై రూటర్ని ఇంట్లో మీకు దూరంగా, మీరు ఎక్కువ సమయం గడపని రూమ్లో పెట్టుకోండి. రాత్రిపూట దీన్ని ఆఫ్ చేసి ఉంచితే ఇంకా మంచిది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన సూచనలను సరిగ్గా పాటిస్తే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగాలను పొందడంలో పాటు అనారోగ్యాల పాలవ్వకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. చివరిగా ఒక మాట, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడండి, కానీ స్మార్ట్గా వాడండి. ఇది ఈ వీడియోలో మన టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ సూచనలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోలను తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.